అలుసులు. మనుజులు నడయాడని ఏ తావుల్లోనో కూర్చుని కాలం గడుపుతారు. వానిపై ఈ స్తుతి ఏమి? తత్వరాయరు వారొక మారు తమ గురువుల యొద్దకు వచ్చి వారొక్క వేటునే 1000 ఏనుగులను చంపగలరో లేరో పరిశీలించమన్నాడు. వారట్లానే చేశారు. వారు స్వరూపానందుల ఎదుటికి రాగానే ఒక్కడూ కిమ్మనలేదు, కమ్మనలేదు. మోగలై పరమశాంతిలో మునిగి నిశ్చలులై కొన్ని దినాలే గడిపారు. వారికి మళ్ళీ చైతన్యం వచ్చాక గురు శిష్యులకిరువురికి నమస్కరించి తమ తృప్తిని ప్రకటించారు. స్వరూపానందులు యుద్ధవీరులకందరికన్నా మిన్న. 1000 ఏనుగుల చంపుట కన్నా ఎన్నో మడుగుల కష్టమైన అహంకార దమనం నెరవేర్చగలిగినారని కొనియాడారు. ఈ కథ తాత్పర్యం సుస్పష్టమే అన్నారు మహర్షి. మహాత్ముల సాన్నిధ్యానికి ఏకైక లక్షణము పరమశాంతి.